వెల్కమ్ టు డి10 న్యూస్. సీతారాం ఏచూరితో సుదీర్ఘ అనుబంధం కలిగిన సహచరులకు, కామ్రేడ్స్ కు, మిత్రులకు ఆయన తమ మధ్యలో లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. అంతకు మించి ఫాసిస్టు హిందుత్వ తరహా మతోన్మాదులు చేస్తున్న భయంకర దాడులకు వ్యతిరేకంగా సంకీర్ణ భారత పరిరక్షణ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న పోరాటంలో ఆయన భౌతికంగా శాశ్వతంగా లేకపోవటం వల్ల ఏర్పడ్డ శూన్యాన్ని సమీప భవిష్యత్తులో భర్తీ చేయడం మరింత కష్టమైన పని. సంకీర్ణ భారతం అనేది ఆయన అభిమాన పాత్రమైన భావన అయినప్పటికీ మతోన్మాద వ్యతిరేక పోరాటం పట్ల ఆయన రాజీ లేని నిబద్ధత, ప్రజాస్వామ్య ఆదర్శాల పరిరక్షణ పట్ల ఆయన అంకిత భావం, అణగారిన దోపిడికి గురవుతున్న జనం ప్రయోజనాల కోసం ఆయన జీవితాంతం పాటుపడిన తీరు, ఆయన విడిచి వెళ్లిన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మనల్ని ఉత్తేజితుల్ని చేస్తూనే ఉంటాయి. సీతారాం తన సహచరులందరికన్నా ఎక్కువ విశ్వజనీయ వ్యక్తి, అంతర్జాతీయవాది. ఆయన ప్రపంచ వ్యాప్త పర్యటనలు, అనేక భాషలను ధారాళంగా వినసొంపుగా మాట్లాడగలిగిన నేర్పు, ఒక అత్యున్నత శ్రేణి కమ్యూనిస్టు ప్రచారకునిగా ప్రతి అంశంపై ఆయనకున్న బహుముఖ పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇవన్నీ తనను ఆ స్థానంలో నిలబెట్టాయి. అంతేకాదు ఆయన అభ్యుదయ తెలుగు సంస్కృతి విశిష్ట ఉత్పాదన కూడా. ఆ సంస్కృతి ఆయనలో పొంగి పొర్లే హాస్య చతురతలోను, చతురోక్తులు, రిపార్టీల్లోనూ ప్రతిబింబిస్తుంది. యావత్తు జీవితం ప్రజలు, దేశం, సిపిఐఎం కోసం అంకితం. సీతారాం బాల్యం తెలుగు ప్రజల రాజకీయాల్లోని ఎత్తుపల్లాలతో పరోక్షంగా ప్రభావితమైంది. అప్పటి మద్రాస్ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆయన జన్మించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరులో ఏర్పడడంతో జడ్జిగా ఉన్న తన తాతగారితో పాటు సీతారాం గుంటూరుకు వచ్చారు. తర్వాత ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కు 1956లో చేరుకున్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కల్లోలం. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన. దీంతో నవయువకుడు సీతారామారావు తన చదువు ఆగకుండా కొనసాగించేందుకు ఢిల్లీకి మారాల్సి వచ్చింది. అక్కడ ఆయన ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీల్లోనూ ప్రతిభావంతంగా చదువుకొని జేఎన్యూకు చేరుకున్నారు. అక్కడే కామ్రేడ్ సీతారాం ఏచూరిగా మారారు. తన యావత్ జీవితాన్ని ప్రజల కోసం, దేశం కోసం, తన పార్టీ సిపిఐఎం కోసం అంకితం చేశారు. తన కార్యాచరణ కేంద్రం ఢిల్లీ అయినప్పటికీ తెలుగు ప్రజల రాజకీయాలతో తన సంబంధాన్ని సీతారాం ఎన్నడూ వీడలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, జాతీయ రాజకీయాలలో అతి చురుకైన పాత్ర వహించడం, సిపిఐఎం కేంద్ర బాధ్యతల్లో ఉన్న సీతారాం జాతీయ స్థాయి రాజకీయాల్లో జోక్యం పెంచుకోవటం ఏకకాలంలో జరిగాయి. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలదోసినప్పుడు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే కృషిలో సీతారాం అగ్రభాగాన నిలిచారు. తన మెజారిటీని రాష్ట్రపతి ముందు చూపించడానికి ఎన్టీ రామారావు ఆనాడు ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువచ్చినప్పుడు వారికి ఏర్పాట్లు చేయటంలో యువనేతగా ఉన్న సీతారాం చురుకైన పాత్ర వహించారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి 1989 నుంచి 90లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాట్లో ఎన్టీ రామారావు ముఖ్య పాత్ర వహించారు. ఆ కృషిలో సిపిఐఎం కీలక పాత్ర దాల్చింది. 1996 నుండి 1998లో ఎన్టీ రామారావు కన్వీనర్ గా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడిన సమయంలో జరిగిన చర్చలు, సంప్రదింపుల్లో సిపిఐఎం అగ్రనేతలతో పాటు సీతారాం చురుగ్గా పాల్గొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సంప్రదింపుల్లో ఆయన సంప్రదింపుల ప్రావీణ్యాన్ని ప్రత్యక్షంగా గమనించే అవకాశం నాకు లభించింది. సీతారాం, నేను ఆనాడు ఢిల్లీలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలతో జరిగిన చర్చల్లో పాల్గొన్నాము. ఎదుటివారు చెప్పిన దానికి అంగీకరించకుండా, అదే సమయంలో తెగదెంపులు చేసుకోకుండా అంగుళం ముందుకు కదులుతూ ఓపిగ్గా మనం అనుకున్న దానికి చేరుకోవడం ఆయన సంప్రదింపుల నేర్పరితనము ముఖ్య లక్షణం. చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, పార్టీకి సహాయం చేయటానికి సీతారాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు సిపిఐఎం వైఖరిని దేశానికి తెలియజేయటంలో పార్లమెంట్లో ఆయన ముఖ్య పాత్ర వహించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు గురించి 2014 ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలు గురించి 2016 జూలై 28న రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. అప్పుడు తన మాతృభాష అయిన తెలుగులో ప్రసంగిస్తూ చేసినటువంటి వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే సిపిఐఎం చూస్తూ ఊరుకోదని, హామీల అమలుకు పోరాటం చేస్తుందని సభలో ప్రకటించారు. మతోన్మాద శక్తుల వల్ల దేశ సమైక్యతకు ఏర్పడిన ముప్పు పట్ల ఆయన ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు. ముందు తరాల నుంచి మనకు సంక్రమించిన భారత సంకీర్ణ సంస్కృతి దేశ సమైక్యతను పరిరక్షిస్తుందని ఆయన గట్టిగా విశ్వసించారు. భారతదేశ విశిష్టతలో ముఖ్య లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వం పట్ల ఉద్వేగపూరిత నిబద్ధత ఆయన హృదయాంతరాల్లో నుంచి వచ్చింది. రాజ్యసభలో 2017 ఆగస్టు 10న ఆయన వీడ్కోలు ప్రసంగం ఆ అంశాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించింది. తన కుమారుడిని ఉత్తర భారతీయుడంటారా, దక్షిణ భారతీయుడంటారా, ఉన్నత కులస్తుడంటారా, నిమ్న కులస్తుడంటారా, హిందూ అంటారా, ముస్లిం అంటారా అని ప్రశ్నించి, ఈ ముద్రలేవి అతనికి వర్తించవని, ఒక భారతీయుడన్నది మాత్రమే వర్తిస్తుందని గర్వంగా ప్రకటించారు. 1921లో అహ్మదాబాద్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో మౌలానా హస్రత్ మొహాని, స్వామి సంపూర్ణానంద కలిసి సంపూర్ణ స్వరాజ్యాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని స్వాతంత్ర్య పోరాటంలోని ఆ ఘట్టాన్ని ప్రస్తావించారు. వారిరువురు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మత గుర్తింపులకు అతీతమైన భారత ప్రజల సమైక్యతకు చిహ్నంగా బాసిల్లుతుందని చెప్పారు. అయితే సీతారాం పుట్టింది దక్షిణ భారతంలో, స్థిరపడింది ఉత్తర భారతంలో. ఆయన బహు భాషలు మాట్లాడగలరు. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం మొదలైన భాషల్లో మాట్లాడుతూ వారితో తేలిగ్గా కలిసిపోగలడు. ఆయన కుటుంబం ఒక మినీ భారతం. అది భిన్నత్వంలో ఏకత్వం. తన స్వంత రాష్ట్రాన్ని వీడి చాలా కాలమైనప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడేవారు. తెలుగు రాష్ట్రాలతో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఆయనను తెలుగులోనే మాట్లాడమని కోరేవారు. ఆయన ఉపన్యాసాలు, కథలు, జీవిత ఘట్టాలతో పండితులను, పామరులను కూడా ఆకట్టుకునేవి. ఆయన శైలి చాలా సరళంగా ఉంటుంది. ఆయనలో హాస్య చతురత పుష్కలంగా ఉంది. ఆయన ఒక అద్భుతమైన కమ్యూనిస్టు, పార్లమెంటేరియన్ ప్రచారకుడు. ఆయన పూర్వీకుల గృహం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఉంది. ఆయన తల్లిగారు అక్కడే నివసించేవారు. ఆయన మేనమామ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ లో నివసిస్తారు. తెలుగు రాష్ట్రాలను సందర్శించినప్పుడల్లా ఆయన వీలు చేసుకొని వారి వద్దకు వెళ్లేవారు. తన కుమారుడు అప్పుడప్పుడైనా వచ్చి తన చేతి వంట తినాలన్నది ఆయన తల్లిగారి ఏకైక కోరిక. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా ఆయన తల్లిగారి కోరిక తీర్చేందుకు ప్రయత్నించేవారు. అయితే ఆయన తన చివరి వరకు నిర్విరామంగా కొనసాగించిన ముమ్మర కృషి మధ్యలో అది మాత్రమే ఆయన వారికి ఇవ్వగలిగిన ఉపశాంతి అంటూ ఏచూరి సహచరుడు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తన భావాలు పంచుకున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ను యాడ్ చేయండి.